హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఓకే, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ట్యాంక్ బండ్ నుంచి మనం నెక్లెస్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మనం ఈరోజు చూసే ప్లేస్ పేరు ఏంటంటే లేక్ ఫ్రంట్ పార్క్ అనమాట. లేక్ ఫ్రంట్ పార్క్ అంటే చాలామందికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో లేక్ ఫ్రంట్ పార్క్ ఏంటంటే మనకు హుస్సేన్ సాగర్ని ఒక డిఫరెంట్ వ్యూలో చూడాలనుకుంటే లేక్ ఫ్రంట్ పార్క్కి వెళ్ళాలి. మనకు ఇక్కడ టికెట్స్ వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకి అయితే 50 రూపీస్, చిన్న వాళ్ళకైతే రూపీస్ టికెట్ అనమాట. సో మనకి ఇప్పుడైతే నేనైతే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ నేను పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలబ్బా అని చూశాను. సో లేక్ ఫ్రంట్ పార్క్ పక్కనే మనకి పార్కింగ్ ఏరియా ఒకటి వాళ్ళు అవైలబుల్గా ఉంది. సో అక్కడైతే మనం పార్క్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మనమైతే ఇప్పుడు లేక్ ఫ్రంట్ పార్క్లోకి ఎంటర్ అయ్యే ముందు నేను కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే దీని గురించి చెప్పాలి. ఏంటంటే ఇది లేక్ ఫ్రంట్ పార్క్ అనేది మనకి చూడడానికి యాంబియన్స్ లైక్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది. సో నేనైతే మా అక్క బావ వాళ్ళ పిల్లలు ఇక్కడ హైదరాబాద్ వచ్చారంటే సో నేనైతే వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను అనమాట. సో ఎలాగో వచ్చాం కదా అని చెప్పి నేనైతే వ్లాగ్ వీడియో అయితే రికార్డ్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నపిల్లలకి 10 రూపీస్, పెద్దవాళ్ళకి 50 రూపీస్ అని ఉంది. సో నాకు ఇక్కడ ఇంకోటి విషయం నచ్చేది ఏంటంటే మనకి ఇక్కడ లైటింగ్ అయితే ఆసమ్ ఉంది. లైక్ మనకి ఎలాగంటే ఒక బెస్ట్ టైం అయితే 7 to 8 o'clock వెళ్తే మనకి లైటింగ్స్లో మనకు ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. సో అదొకటి కొంచెం ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బర్త్డే ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఒక 100 మెంబర్స్ వరకు గ్యాదర్ చేసుకుని ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా చేసుకోవచ్చు. దానికైతే 11,000 రూపీస్ అయితే మనకి ఛార్జ్ చేస్తారు. కాకపోతే దానికి ముందే బుకింగ్ చేసుకోవాలన్నమాట, ఒక 1 or 2 days ముందు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గార్డెన్ ఏరియా. ఇక్కడ గార్డెన్ ఏరియా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఎట్లా అంటే మనకు ఒక గార్డెన్లో ఒక చెట్టు మొక్క ఏదో చూసాం. సో దాని గురించి మనకి ఏం తెలియదు. దాని గురించి తెలుసుకోవాలంటే దానికి ఒక బార్ కోడ్స్ అనేవి దానికి అటాచ్ చేసి ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి స్కాన్ చేస్తే దాని డీటెయిల్స్ అయితే మనకన్నీ తెలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ లోపల ఈటబుల్ ఐటమ్స్ అయితే మనకు నాట్ అలౌడ్. అక్కడ లోపల ఉన్న అక్కడ క్యాంటీను, ఒక చిన్న సైజ్ బేకరీ ఇట్లాంటివి ఉన్నాయి. అదే కరాచీ బేకరీ, కరాచీ కేఫ్ ఒకటి ఉంది. సో అక్కడ మనం అయితే అక్కడే కొనుక్కున్నాం. ఈవినింగ్ టైం బయట అయితే నాట్ అలౌడ్. మనకు వాకింగ్ అలౌ చేయట్లేదు చాలా వరకు. నైట్ టైం అయితే ఆ చల్ల. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డే టైం ఎర్లీ మార్నింగ్ వాకింగ్ మనకి ఫోటో షూట్ స్పాట్, ఈవినింగ్ వాకింగ్ వచ్చే వాళ్ళకి చాలా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ స్లో మోషన్ చాలా బాగుంది. నెక్స్ట్ ఎక్కువ ఫోటోలు దిగే వాళ్ళకి అయితే ఇది వాటర్ దగ్గర అయితే మరీ అంత ఇక్కడ సేమ్ అనిపించలేదు. కానీ మనకి బ్యాక్గ్రౌండ్ లో మనకి హుస్సేన్ సాగర్ అనేవి వస్తాయి ఫొటోస్లో, చాలా బాగున్నాయి అవి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి గార్డెన్ ఏరియా ఇందాక చెప్పాను కదా, సో మనకి దాని గురించి తెలుసుకోవడానికి డీటెయిల్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొత్తం ఈ బ్రిడ్జ్ ఎక్కడి వరకు ఉందో మొత్తం కూడా ఫుల్ లైటింగ్తో అయితే ఇది అరేంజ్ చేశారు. సో మనకి వే తెలియకపోయినా కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా లేదు, ఎందుకంటే అక్కడ డైరెక్షన్స్ కూడా పెట్టారనమాట. సో అదొకటి నాకు నచ్చింది. మార్నింగ్ వాకర్స్కి అయితే 100 రూపీస్ పే చేస్తే మార్నింగ్ మెంబర్షిప్ లాగా తీసుకుంటే వాకింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్రతిసారి టికెట్ తీసుకునే పని అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇది మార్నింగ్ 5 to 9 o'clock అయితే వాకింగ్ చేసే వాళ్ళకి టైమింగ్స్. సో మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఈవినింగ్ 5 to 11 వరకు ఇది ఓపెన్లో ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేటప్పటికి మనకి పివి నరసింహారావు మార్గ్ నెక్లెస్ రోడ్లో ఉంటుందన్నమాట. సో అక్కడ ఇది మొత్తం మనకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, HMD అంటారు. సో దాని కంట్రోల్లో అయితే ఇది ఉంటుంది. సో ఈ పార్క్ మొత్తం ఎంత ఉంటుందంటే ఒక 10 acres ల్యాండ్ అనమాట ఇది. అంటే మనకి అక్కడ సివేజ్ ఉంది కదా, దాని మీద బిల్డ్ చేశారు ఇది మొత్తం బడ్జెట్ అయితే 26.65 crores అయితే ఉంది మొత్తం. ఇది మొత్తం మనకి ఒక్కొక్కటి 110 meters లెంత్ ఉంటుంది. ఇప్పుడు కాదు, అలాగే 690 meters వేవ్ లైక్ ర్యాంప్ 6th ఇది అయితే ఓపెన్ చేశారనమాట 2023లో. సో మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినా, ఒకవేళ హైదరాబాద్ వాళ్ళైతే మస్ట్ విజిటింగ్ ప్లేస్లో ఇది ఒకటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.